రైట్ బులెటిన్ లో మన బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. నిన్న కొందరు మంత్రులతో అయితే అత్యవసరంగా భేటీ అయిన అంశంపై తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించారు. సింగరేణి టెండర్ల రద్దు అంశం విచారణకు భాగంగా కేంద్రం ఆదేశించడంతో ఈ భేటీకి అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే దీనిపై స్పందించిన భట్టి సీఎం అందుబాటులో లేకుండా డిప్యూటీ సీఎంతో భేటీ అవ్వడం తప్పే కాదన్నారు. తనతో మంత్రులు భేటీ కావడం సాధారణ విషయమేనని, పాలనాపరమైన అంశాలపై చర్చించామన్నారు. ఇక సింగరేణిలో అసలు అవినీతే జరగలేదని తెలిపారు. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. నిన్న కొందరు మంత్రులతో అయితే అత్యవసరంగా భేటీ అయిన అంశంపై తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే స్పందించారు. ఇక సింగరేణి టెండర్ల రద్దు అంశం విచారణకైతే కేంద్రం ఆదేశించడంతో ఈ భేటీకైతే ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. అయితే దీనిపై స్పందించిన భట్టి సీఎం అందుబాటులో లేకుండా డిప్యూటీ సీఎంతో భేటీ అవ్వడం తప్పే కాదన్నారు. ఇక తనతో మంత్రులు కూడా భేటీ కావడం సాధారణ విషయమని, పాలనాపరమైన అంశాలపై కూడా చర్చించామన్నారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మా బీఆర్కే ప్రతినిధి మనోజ్ అందిస్తారు. మనోజ్ చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సీఎం రేవంత్ విదేశీ టూర్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ప్రజాభవన్ లో నలుగురు మంత్రుల సమావేశంపై ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదైతే జరిగినటువంటి రిపబ్లిక్ డే వేడుకలు పూర్తయిన తర్వాత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా అక్కడ ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరొక వైపు ఉన్నటువంటి శ్రీధర్ బాబు, అలాగే అడ్లూరి లక్ష్మణ్ నలుగురు మంత్రులు గవర్నర్ తో అట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే నలుగురు మంత్రులు ఒకే కారులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ప్రజాభవన్ కు చేరుకున్నారు. ప్రజాభవన్ లో ఈ ముగ్గురు మంత్రులు బట్టితో సమావేశమయ్యారు. ప్రధానంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ ప్రధానంగా అమెరికా టూర్ పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ముగ్గురుల మంత్రులు సమావేశంపై ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఎవరైతే అక్కడికి చేరుకున్నటువంటి మంత్రులు శ్రీధర్ బాబు, అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సింగరేణి బొగ్గుకు సంబంధించినటువంటి కుంభకోణం మీద, అలాగే త్వరలో మున్సిపల్ ఎన్నికలు, అలాగే కార్పొరేషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్, ఇక ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అవలంబిస్తున్నటువంటి ప్రతిపక్షాలు అవలంబిస్తున్నటువంటి తీరు తెన్నుల విధి విధానాలపైనే ప్రధానంగా ఈ ముగ్గురు మంత్రులు చర్చించారు. ఏదైతే దానికి సంబంధించినటువంటి ప్రతిపక్షం పెద్ద ఎత్తున సింగరేణి బొగ్గుకు సంబంధించినటువంటి కుంభకోణం మీద ఆరోపణలు చేస్తూ వస్తుంది. ఇందులో భాగంగానే ప్రధానంగా ఇవాళ కేసీఆర్ అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హరీష్ రావు కూడా బొగ్గు కుంభకోణంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని కలవనున్నారు. ప్రధానంగా దానికి సంబంధించినటువంటి ఏదైతే అవినీతి జరిగింది ఈ కోల్ మైనింగ్ సంబంధించినటువంటి నైని బొగ్గు కుంభకోణంలో ప్రధానంగా విచారణ చేపట్టాలని గవర్నర్ కూడా ఒక నోటీస్ ని కూడా ఇవ్వబోతున్నారు. ప్రధానంగా దానికి సంబంధించినటువంటి ఒక లెటర్ ని ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం విదేశీ టూర్ ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి నేపథ్యంలోని ఈ నలుగురు మంత్రులు సమావేశం కావడం పైన ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా చర్చ కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రధానంగా ఏదైతే బట్టి విక్రమార్క కూడా దీనిపైన తాజాగా స్పందించి వచ్చారు. ఏదైతే నలుగురు మంత్రుల భేటీపై బీఆర్ఎస్ వాదనలు తప్పుగా ఉన్నప్పటికీ ఏదైతే సీఎం విదేశీ టూర్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా డిప్యూటీ సీఎం అందుబాటులో ఉన్నారు కాబట్టి సాధారణ విషయం అనేది పరిపాలన సౌలభ్యమైనటువంటి అంశాల మీదనే మేము ప్రధానంగా చర్చించుకున్నాం అనేసి కూడా బట్టి విక్రమార్క అయితే వివరించారు. మరోవైపు దీనిపైన ఏదైతే ప్రధానంగా ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసిసి కార్యాలయంలో ఎవరైతే తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా అక్కడ సమావేశమయ్యారు. ఆ సమావేశం నుంచి బయట వచ్చిన తర్వాత ప్రధానంగా ఈ నలుగురు మంత్రుల సమావేశంపైనే మీడియా అడిగినటువంటి ప్రశ్నలు కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా సమాధానం ఇచ్చారు. ఏదైతే ప్రధానంగా సీఎం అందుబాటులో లేరు కాబట్టి ప్రధానంగా డిప్యూటీ సీఎం అందుబాటులో ఉన్నారు. సాధారణంగా ఏదైతే మున్సిపల్ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి, అలాగే సింగరేణి బొగ్గుకు సంబంధించినటువంటి నైని బొగ్గు టెండర్లను కూడా రద్దు చేశారు. వీటన్నింటి అంశాలపైనే డిప్యూటీ సీఎంతో ప్రధానంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే అడ్లూరి లక్ష్మణ్, మరోవైపు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మిగతా మంత్రులు కూడా సమావేశం నిర్వహించారనేసి కూడా ప్రధానంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనబడుతుంది. మనోజ్, ఇప్పుడు పాలనాపరమైన అంశాలపైనే చర్చిస్తాము, దానిపైన సమావేశం పెట్టడం జరిగింది అంటూ కూడా బట్టి విక్రమార్క తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే పాలనా పరానికి సంబంధించినటువంటి ఏ విషయాలు అయితే ఉన్నాయో ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు నైని బొగ్గు కుంభకోణం ఏదైతే బీఆర్ఎస్ లేవనెత్తుతున్నటువంటి అంశాలు, అలాగే ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి మున్సిపాలిటీలో తమ అభ్యర్థులను పోటీలో నిలపాలి అటు అన్నింటి అంశాల మీదనే ప్రధానంగా నిన్నటి రోజున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రజాభవన్ లో చర్చించారు. ప్రధానంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా త్వరలోనే విడుదల కానుంది. దాదాపు 116 మున్సిపాలిటీలు అలాగే 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10 ఉమ్మడి జిల్లాలో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే సర్పంచ్ గెలిచినటువంటి ఉత్సాహంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తాజాగా విడుదల కాబోతున్నటువంటి ఏదైతే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులు విజయ దిశలో దూసుకెళ్లాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ లో ప్రధానంగా మంత్రులు ఎమ్మెల్యేలకు ఇప్పటికే బాధ్యతలు కేటాయించారు. వాటికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కూడా డీసీసీ అధ్యక్షులు కూడా నియమించారు. ప్రధానమైనటువంటి సీఎం విదేశీ టూర్ ముగిసిన వెంటనే ప్రధానంగా దానికి సంబంధించినటువంటి క్యాంపెయినింగ్ కూడా తెలంగాణలో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉమ్మడి కరీంనగర్ తో పాటు అలాగే మెదక్ అలాగే నిజామాబాద్ ఉన్నటువంటి మరొక వైపు మిగతా ఉన్నటువంటి జిల్లాల్లో అన్ని జిల్లాల్లో ఈ ప్రచార సభలు నిర్వహించి పెద్ద ఎత్తున ఏదైతే మున్సిపల్లో ఉన్నటువంటి సమస్యలు అలాగే మున్సిపల్లో ఎదుర్కొన్నటువంటి వాటి అన్నిటి మీద మేనిఫెస్టో రూపంగా కూడా ఒక ప్రతిపాదన ఇప్పటికే సిద్ధం చేశారు. మేనిఫెస్టోను కూడా సిద్ధం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ల నాడిని తమ వైపు మలుచుకునే విధంగా ఏదైతే సర్పంచ్ల విజయంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే విజయంతో దూసుకెళ్లాలి. మరి మున్సిపాలిటీలో ఓటర్ల నాడిని ఆకర్షించడానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే విధానాలను తీసుకుందో వాటన్నింటి మీద కూడా ప్రజాభవన్లో ఈ ముగ్గురు మంత్రులతో చర్చించామనేసి కూడా ఒకవైపు బట్టి విక్రమార్క వస్తున్నారు. మరొకవైపు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇదే విషయం చెప్పినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనపడుతుంది. వర్ష. రైట్ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.